దేవుని నామానికి వందనాలు. డాక్టర్ తెరెసా పాల్ గారు రాసిన శాశ్వత సత్యము పుస్తకము నుండి మీరు వింటూ ఉన్నారు. యేసు లేచి ఉన్నాడు. గట్టి భద్రత ఉన్నా ఏం జరిగింది? యేసు జయశీలుడై సమాధి నుండి లేచాడు. ఈస్టర్ ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియా మరికొంతమందితో యేసు సమాధి నొద్దకు వచ్చారు. అక్కడ రాయి పొర్లించబడి ఉండుటను, సమాధి ఖాళీగా ఉండుటను చూచి ఆశ్చర్యపడ్డారు. ప్రభువు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుని ఉండెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలివారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు అని చెప్పెను. మగ్దలేనే మరియా మహా ఆనందంతో అక్కడ నిలుచుండెను. యేసు ఆమెను సమీపించి మరియా అనగానే ఆమె ఆయన స్వరమును గుర్తుపట్టింది. యేసు ఆమెతో, మీరు వెళ్ళి నేను మృతులలో నుండి లేచి నా తండ్రి యొద్దకును మీ తండ్రి యొద్దకును, నా దేవుని యొద్దకు మీ దేవుని యొద్దకు వెళ్ళుచున్నానని నా సహోదరులతో చెప్పుడి అన్నాడు. మగ్దలేనే మరియా మహానందంతో వెళ్ళి ఆమె ప్రభువును చూచినట్లు, ఆయన తనతో మాట్లాడినట్లు అక్కడి శిష్యులతోనూ మిగతా వారితోనూ చెప్పింది. ప్రియ స్నేహితులారా, యేసు మరణాన్నుండి లేచాడు. కాబట్టి నీవు విశ్వసించినట్లయితే నీవు కూడా లేవగలవు. యేసు శిష్యులకు ప్రత్యక్షమగుట. అదే రోజు ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాడు. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించారు. అప్పుడు యేసు వారితో, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మును పంపుచున్నాను అని చెప్పాడు.